నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సుల్తానాబాద్లోని ఆలంగీర్ మసీద్ సమీపంలోని ఈద్గా వద్ద నమాజ్ చేశారు. ముస్లిం మత గురువు వారిని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వారి పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. إياك نستعين ولكن لا تشعرون والله أكبر الله أكبر صراط المستقيم صراط الله أكبر السلام عليكم ورحمة الله. రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక బైక్ మఠంలో తగలబడిపోయింది. సుల్తానాబాద్ పూసాల రోడ్ సమీపంలో ఎక్సెల్ బండిపై వస్తున్న తొర్రికొండ రాజేశంను మరో బైక్ పై వస్తున్న యువకుడు ఢీకొనడంతో ఎక్సెల్ పెట్రోల్ పైపు ఊడిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రాజేశం చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై తగలబడుతున్న బండిపై నీళ్లు పోసి ఆర్పివేశారు. గాయాల పాలైన రాజేశంను ఆసుపత్రికి తరలించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ కరెంటు కోతలున్నాయని టీఆర్ఎస్ నేత అన్నారు.
ఊదల మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గానికి 100 ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు. అలాగే ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతుల పంట పొలాలను కాపాడుతూ ఉంటే తెలుగుదేశం బీజేపీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు శ్రీరాంపూర్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు టీఆర్ఎస్ నేతలు. స్థానిక శాసనసభ్యులైనటువంటి మనోహర్ రెడ్డి గారు మరి శుక్రవారం నుండి కూడా రైతుల పంటలు ఎండిపోతున్నాయని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ పోచంపాడు ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుకుంటే కింది వరకు కూడా కాలువ వెంబడి తిరుగుతూ మరి కాలువ నీళ్ళు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన ముందు చూపు లేకుండా మరి ఈ విద్యుత్ సంస్థల్ని చిన్నాభిన్నం చేయడం వలనే మరి ఈరోజు ఈ విద్యుత్ పాపం రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది. మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో కూడా మాట్లాడి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి, అదే మన నియోజకవర్గంలో 100 ట్రాన్స్ఫార్మర్ ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఒకేసారి మంజూరు చేయించడానికి కృషి చేసినటువంటి వారికి రైతుల పక్షాన మరి మా ఓదల మండల టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం పట్టుమని 100 రోజులు సిద్ధం కాలేదు. మరి 100 రోజుల పాలనలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మరి విద్యుత్ కొరత ఏర్పడిందని వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చౌకబారు ఆరోపణలు చేస్తారు. మరి వారికి కొంత మరి ఈ గతంలో ఉన్నటువంటి టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉండి ఈ విద్యుత్ కొరతను సృష్టించేది కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ కాదు. మరి మీరు కూడా కేంద్రంలో ఉన్నారు, మరి కేంద్రంలో ఉండి కూడా మరి మీరు ఏం సాధించారని మాట్లాడతారు. ఇప్పటికీ రైతాంగాన్ని ఇప్పుడు మేము వెనుకబడ్డ తెలంగాణ మీకు తెలిసి కూడా ఇప్పుడు మిగులు విద్యుత్ ఇప్పలేక మీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. చంద్రబాబుతో కుమ్మక్కయ్యే కదా ఇప్పుడు ఇవన్నీ నడిచేది. విద్యుత్ సంక్షోభానికి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మరి కారణం కాదా? రైతాంగాన్ని ఆదుకునే విధంగా మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అక్కడ ఉన్నటువంటి ఇచ్చిపుచ్చుకునే దూరంలో మీరు కరెంటును విద్యుత్తును తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి ఒత్తిడి మీపైన లేదా? అలా కాకుండా కేవలం విమర్శనే ఒక అస్త్రంగా విమర్శ చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కానీ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ప్రజలకు ఇచ్చేటువంటి బాగోగులు కూడా ఇవ్వకుండా మీరు ఈ రకంగా అపహాస్యమైనటువంటి మాటలు మాట్లాడడం కేవలం ఇది దింపుడు గల్లంలో మిమ్మల్ని పిలిచడానికి ఒకే ఒక్క నాయకులుగా చెప్పుకునేటువంటి విధంగా వివరిస్తున్నారు తప్ప. బక్రీద్ పండుగను పురస్కరించుకొని సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంటలో హిందూ ముస్లింలు ఊర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఊర్లోని చావడి వద్ద నుండి డప్పు చప్పులతో జెండా చాదరును ఎత్తుకొని ఊరేగింపుగా బిజ్గిరి షరీఫ్ కు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోదాటి రాజకుమరయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ముస్లింలు పాల్గొన్నారు. దీనికి ప్రతి సంవత్సరం ఇట్లా బక్రీద్ ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇట్లా గంధం తీస్తాం బిజ్గిరికి. ప్రతి సంవత్సరం ఇట్లా తీస్తాం కాబట్టి మాకు ప్రతి ఒక్క పెద్ద జెండాను చాదరపై పొద్దున కప్పేస్తాం. సుల్తానాబాద్ లోని దర్గా షరీఫ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షునిగా ఇర్షాన్ పాషా, ప్రధాన కార్యదర్శిగా మీర్జా ఫిరోజ్ అలీబేగ్, ఉపాధ్యక్షులుగా గౌస్ మాజిద్ యూసుఫ్, సహాయ కార్యదర్శిగా అహ్మద్ అబ్దుల్ రజాక్, ఎండి సిరోజ్, కోశాధికారిగా రహీం గోరే, ప్రచార కార్యదర్శిగా అబీబ్, 12 మంది ఈసీ మెంబర్లు ఎన్నికయ్యారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.